ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్నారు బాసింగ బాలాలు ఫేమ్ ఈశ్వర్ సాయి. ఇటీవల ఓ యువతితో రూమ్ లో కనిపించిన ఈశ్వర సాయి ఆ ఘటనపై స్పందించారు. భార్య ఉండగా ఇలా చేయడం కరెక్ట్ కాదని, తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. తన పరిస్థితి, ఒత్తిడి తదితర కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ఈశ్వర సాయి భార్య తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడి చేశారని సదరు యువతి వేములవాడ పిఎస్ లో కంప్లైంట్ చేయగా కేసు నమోదైంది. నేను చేసిన తప్పే. నాకున్న సిచ్యువేషన్ కి, ఆ టైంలో సర్కమ్స్టాన్సెస్ కి, నాకున్న ప్రెషర్ కి, నాకున్న హెడ్ఏక్ కి, నాకు ఇంకా ఆ సిచ్యువేషన్ లో నేను చేసిన తప్పే. కానీ ఆ సిచ్యువేషన్ నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లో లేను. నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్ లో. అసలు ఇప్పటికీ నేను చాలా ప్రెషర్ లో ఉన్నా, నాకు చాలా టెన్షన్ ఉన్నా, హ్యాండ్స్ షివర్ అయితేనే, నా మాట కూడా చాలా తడబడుతుంది. మీకు అర్థమవుతుందో లేదో, నేను చాలా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో మీతో మాట్లాడటానికి నేను చాలా ట్రై చేస్తున్నా. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్నారు బాసింగ బలాలు ఫేమ్ ఈశ్వర్ సాయి. ఇటీవల ఓ యువతితో రూమ్ లో కనిపించిన ఈశ్వర సాయి ఆ ఘటనపై స్పందించారు. భార్య ఉండగా ఇలా చేయడం కరెక్ట్ కాదని, తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. తన పరిస్థితి, ఒత్తిడి తదితర కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ఈశ్వర్ సాయి భార్య తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడి చేశారని సదరు యువతి వేములవాడ పిఎస్ లో కంప్లైంట్ చేయగా కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, హలో. ఎస్ అనుష, బాసింగ బలాలు ఫేమ్ ఈశ్వర్ సాయి చుట్టూ కొనసాగుతున్న వివాదంలో మరొక కీలక అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒక యువతితో కలిసి రూమ్ లో కనిపించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వ్యవహారం అయితే తీవ్ర చర్చకైతే దారితీసింది. ఈ ఘటనపై తాజాగా ఈశ్వర్ సాయి కూడా సోషల్ మీడియా వేదికగా అయితే స్పందించారు. తాను చేసింది తప్పేనని ఈశ్వర్ సాయి అంగీకరించి జరిగింది. అనుష, భార్య ఉండగా మరో యువతితో ఇలా కనిపించడం కరెక్ట్ కాదని, తన ప్రవర్తనను సమర్థించుకోలేనని, తన ప్రవర్తన అయితే తన భార్య ఉండగా ఇంకొక అమ్మాయితో ఇలా ఒక యువతితో ఇలా కనిపించడం కరెక్ట్ కాదంటూ కూడా తన ప్రవర్తనను సమర్థించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అనుష, ఇదే సమయంలో తన పరిస్థితులు, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న సమస్యల కారణంగానే ఆ పరిస్థితి ఏర్పడిందంటూ కూడా రీసెంట్ గా తన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈశ్వర్ సాయికి సంబంధించిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఒక యువతితో ఆయన ఒక రూమ్ లో కనిపించడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత నెటిజన్ల నుంచి కూడా భిన్నమైనటువంటి స్పందనలు అయితే వచ్చాయి. ముఖ్యంగా ఈశ్వర్ సాయికి భార్య ఉన్న సమయంలో మరో యువతితో ఇలా కనిపించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అనుష, ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ కూడా పలువురు ప్రశ్నించారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈశ్వర్ సాయి స్పందిస్తూ జరిగిన ఘటనపై తన తప్పును అంగీకరించారు. భార్య ఉండగా నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు, నేను చేసింది తప్పు అంటూ కూడా చెప్పారు. అదే సమయంలో తన మానసిక పరిస్థితిని కూడా వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. అనుష, ఈశ్వర్ సాయితో కలిసి రూమ్ లో కనిపించిన సదరు యువతి మరో అంశంపై పోలీసులు అయితే ఆశ్రయించారు. ఈశ్వర్ సాయి భార్య తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తనపై దాడి చేశారంటూ కూడా ఆరోపిస్తూ వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా అయితే సమాచారం ఉంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదం నుంచి పోలీసు కేసు వరకు అయితే వెళ్ళింది. మరోవైపు ఈశ్వర్ సాయి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఘటనపై స్పందిస్తూ తాను చేసింది తప్పేనని అంగీకరించడం, మరోవైపు సదరు యువతి తనపై దాడి జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరో కోణం తెరపైకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి, భార్య ఉండగా ఈశ్వర్ సాయి మరో యువతితో రూమ్ లో ఎందుకున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒక వర్షన్ అయితే, సదరు యువతి చేసిన ఆరోపణలపై నిజాలు ఏంటి, ఆమెపై దాడి జరిగితే దాడి ఎవరు చేశారనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ కు దారితీస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానం రావాలంటే డెఫినెట్ గా పోలీసుల దర్యాప్తు పూర్తి వరకు అయితే వేచి చూడాలి. మొత్తానికి ఈశ్వర్ సాయి కూడా చుట్టూ అంత ఫేమస్ ఉన్నటువంటి ఈశ్వర్ సాయి తన చుట్టూ ఈ వివాదం ప్రస్తుతం రెండు కోణాల్లో కొనసాగుతుంది. రూమ్ లో యువతితో కనిపించిన ఘటనపై ఈశ్వర్ సాయి స్వయంగా స్పందించి తాను చేసింది తప్పైన అంగీకరించడం, అదే సమయంలో యువతి పోలీసుల్లో ఫిర్యాదు. సో సోషల్ మీడియా వేదికగా అయితే ఎప్పటికప్పుడు వీటిపై విపరీతమైనటువంటి ట్రోల్స్ అయితే వస్తున్నాయి. అనుష, సో కొన్ని పరిస్థితుల వల్ల తాను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నానని, దానిని తగ్గించుకునేందుకు అలా చేశానని చెప్పడం, తాను అలా చేయడం తప్పేనని
భార్య ఉండగా అలా చేయడం తప్పేనని చెప్పడం, గత 2.5 నెలల నుంచే ఒక పాట సినిమా షూటింగ్ సమయం నుండి తమ మధ్య రిలేషన్ మొదలైందని చెప్పాడు. మాధురి రాథోడ్ ఓపెన్ గా చెప్పేసిందని, తాను కూడా ఆమెకు ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యానని అన్నాడు. మాధురి చాలా మంచిదని, ఆమె చూపించిన కేరింగ్ తనకు చాలా నచ్చిందనుకుంటూ వచ్చి చెప్పడం, తన భార్యతో కొన్ని గొడవలు అయ్యాయని, అదే సమయంలో మాధురి తన జీవితంలోకి రావడం ఆమెకు అట్రాక్ట్ అయిందని చెప్పడము. సో మాధురి విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు తాను ఏ అమ్మాయితో రిలేషన్స్ లో లేదని వ్యాఖ్యానించాడు. తాను ఇప్పటి వరకు 100కు పైగా పాటలు చేశానని, సాంగ్స్ షూటింగ్స్ తర్వాత పార్టీలు జరుగుతాయని చెప్పాడు. కానీ తాను ఎప్పుడు మద్యం తాగలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అనుష తాను మద్యం తాగినట్టు ఎవరైనా నిరూపిస్తే దాదాపు 10 లక్షలని ఇస్తారంటూ కూడా సవాల్ వేశాడు. సినిమా ఇండస్ట్రీలో తాను ఎప్పటి నుంచో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నానని, కానీ ఫోక్ సాంగ్స్ తోనే తనకు గుర్తింపు వచ్చిందని కూడా చెప్పడం, మాధురితో జరిగింది తమ పర్సనల్ ఇష్యూ అని, దానికి ఫోక్ ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఈశ్వర్ చెప్పడం జరిగింది. ఫోక్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని, తనకు అన్నం పెట్టిందే ఫోక్ ఇండస్ట్రీ అంటే ఎమోషనల్ గా తను రిలీజ్ చేసినటువంటి బైక్ లో ఉంది. సో దయచేసి ఫోక్ ఇండస్ట్రీ గురించి ఎవరు చెడుగా మాట్లాడదంటూ కూడా చివరిగా ఈశ్వర్ పేర్కొనడం జరిగింది. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.